ఊహించండి లైఫ్ ఇన్ 2045 అంటే అసలు మనం ఊహించలేనంతగా ప్రపంచం పూర్తిగా మారిపోతే ఇది ఒక నార్మల్ ఫ్యూచర్ కాదు. ప్రతి రంగం ఊహించలేని విధముగా మారిపోతుంది. మన లైఫ్ అన్ఇమేజినబుల్ గా ఎలా రీక్రియేట్ అవుతుంది. ఈ రోజు మనం చూస్తున్న నగరాలు రేపటి హైపర్ స్మార్ట్ ఏఐ సిటీస్ గా మారిపోతాయి. ఇంకా గ్రామాలు కూడా మనం ఊహించలేని విధముగా హైటెక్ అగ్రికల్చర్ హబ్స్ అవుతాయి. మనం ఈ అడ్వాన్స్ ప్రపంచానికి సిద్ధంగా ఉన్నామా? ఇంకా రాజకీయం, టెక్నాలజీ, జాబ్స్, ఆరోగ్యం అన్ని అడ్వాన్స్ లెవెల్ కి చేరుకుంటాయి. ఇది సైన్స్ ఫిక్షన్ కాదు, ఇది జరగబోయే రియాలిటీ కావచ్చు. 2045 లో మన జీవితం ఎలా ఉండబోతుంది, బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ గా ఎలా మారబోతుంది, ఈ వీడియోలో తెలుసుకుందాం. 2045 లో మన జాబ్స్, ఫ్యామిలీ, లైఫ్ స్టైల్ ఇవన్నీ ఎలా ఉంటాయో ఊహించగలరా? మీరు హాస్పిటల్ కి వెళ్తే మిమ్మల్ని చూసే వ్యక్తి డాక్టర్ కాదు, ఒక ఏఐ రోబోట్ డాక్టర్. అప్పుడు మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటారా, లేక హ్యూమన్ డాక్టర్ కోసం వేచి చూస్తారా? స్కూల్లో మీ పిల్లలకు రోబోటిక్ టీచర్స్, ఫుల్లీ ఆటోమేషన్ లెర్నింగ్ ఉంటే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించండి. మీరు ఇప్పుడు ఏ ఫీల్డ్ లో పని చేస్తున్నారో ఆ ఫీల్డ్ లో ఉద్యోగం 2045 లో ఉంటుందా, లేక పూర్తిగా డిస్అపియర్ అయిపోతుందా? సౌండ్ పొల్యూషన్ లేని ఆధునిక నగరాల్లో జీవితం ఎలా ఉంటుందో ఆలోచించారా? ఇంకా మనం అడ్వాన్స్ టెక్నాలజీకి చేరుకుంటే న్యూ జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి. మీరు వాటికి సిద్ధంగా ఉన్నారా? మీరే చెప్పండి. ఏఐ డెసిజన్స్ మీద మనం పూర్తిగా ఆధారపడతామా, లేక కంట్రోల్ మన దగ్గరే ఉంటుందా? మీ చిల్డ్రన్ లేదా మీ గ్రాండ్ చిల్డ్రన్ కట్టబోయే ఇల్లు అది స్మార్ట్ హోమ్ మాత్రమే కాదు, మీ ఎమోషన్స్, హెల్త్ ఇవన్నీ అర్థం చేసుకొని స్పందించే ఎమోషనల్ ఏఐ కంపెనియన్ ఉండే అవకాశం ఉంది. అంటే మన డెసిజన్స్, బిహేవియర్, థాట్ ప్రాసెస్ అన్ని ఏఐ అనలైజ్ చేసి ట్రాక్ చేస్తుంది. అప్పుడు మన ప్రైవసీ పరిస్థితి ఏంటంటారు? అప్పుడు ఎక్కువ శాతం ప్రైవసీ లీకేజ్ వల్ల న్యూ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అప్పుడు మనం వాటిని అధిగమించగలమా? 2045 లో మనం మనమేనా, లేక మన డెసిజన్స్, ఎమోషన్స్, లైఫ్ స్టైల్ అన్ని ఏఐ ఇన్ఫ్లుయెన్స్ లో ఉంటాయా? నా అభిప్రాయం ఏంటి అంటే ఏ టెక్నాలజీ వచ్చినా హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఉండాల్సిందే. మీరు ఏమి అంటారు? మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ లో చెప్పండి. ఇంత మార్పు ఒక్క రోజులోనే జరిగేది కాదు, కానీ ఇప్పుడు మనం చూస్తున్న చిన్న చిన్న సాంకేతిక పరిజ్ఞాన మార్పులే రేపటి 2045 ప్రపంచానికి మన ఫ్యూచరిస్టిక్ లైఫ్ స్టైల్. 2045 లో మన నగరాలు ఇప్పుడు మనం చూస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమా లాగా ఉంటాయా? ప్రతి ఇల్లు స్మార్ట్ హోమ్, రోబోట్ అసిస్టెంట్స్ తో నిండిపోతుంది. గాలిలో కాలుష్యం తగ్గించడానికి వెర్టికల్ ఫారెస్ట్ బిల్డింగ్స్, అడుగడుగునా చెట్లు, తోటలతో ఉన్న పచ్చని భవనాలు, ఫ్లయింగ్ కార్స్ తో నిండిన నగరాలు. మనం డ్రైవ్ చేయడం మానేస్తాం. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, అలాగే ఫ్లయింగ్ టాక్సీస్ మనల్ని ఒక్క ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తీసుకెళ్తాయి. ప్రతి రోడ్డుకి ఏఐ ఆధారిత ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థ ఉంటుంది. వ్యక్తిగత పాడ్ వెహికల్స్, మనం ఒక్క బటన్ నొక్కితే మన పాడ్ మనల్ని మనం ఏ ప్రదేశానికి వెళ్లాలో ఆ ప్రదేశానికి కొన్ని నిమిషాల్లోనే తీసుకొని వెళ్తుంది. అంతేకాదు హైపర్ లూప్, స్పేస్ ఎలివేటర్ అనే కొత్త టెక్నాలజీ వలన దేశాల మధ్య ప్రయాణం నిమిషాల్లో పూర్తవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోట్స్ మన భవిష్యత్తుకి కొత్త ముఖం. మనం ఇప్పటి వరకు రోబోట్లు, ఏఐ బేస్డ్ స్టోరీస్, సినిమాలు మాత్రమే ఎక్కువ చూసాం. కానీ 2045 లో ఇవి మన లైఫ్ లో ఒక భాగం అవుతాయి. హాస్పిటల్లో రోబోట్ డాక్టర్స్ క్షణాల్లో సర్జరీలు చేస్తుంటారు. అంటే సర్జరీ చేసేటప్పుడు మనిషిని ఎవరో కనీసం టచ్ కూడా చేయకుండా ట్రీట్మెంట్ చేసుకునే హై టెక్నాలజీకి చేరుకుంటాము. స్కూల్లో ఇప్పటిలా టీచర్స్ కాదు, ఏఐ ఆధారిత వర్చువల్ టీచర్స్ ఉంటారు. పర్సనల్ ట్రైనర్స్, కోచ్లు కూడా ఏఐ పద్ధతిలో మాత్రమే ఉంటారు. మన ఫిట్నెస్, ఆరోగ్యానికి రోజు ట్రాక్ చేసే డైట్ ప్లాన్ ఇస్తారు. మన డెసిజన్ మేకింగ్ ప్రాసెస్ కూడా ఏఐ సూచనల ఆధారంగా మారిపోతుంది. అంటే మనం ఎప్పుడు ఏం చేయాలి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఏఐ మన కోసం అలర్ట్ గా ఉంటుంది. ఇప్పటి వరకు మనం ఏఐ అండ్ రోబోట్స్ మన లైఫ్ లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నాయో చూసాం. ఇవన్నీ ఒకవైపు, సొసైటీని రూల్ చేసే పాలిటిక్స్ మరోవైపు. ఇంత శక్తివంతమైన టెక్నాలజీ చేతుల్లో ఉంటే పవర్ ఎవరి దగ్గరికి వెళ్తుంది? ఎవరు నిజంగా పవర్ఫుల్ అవుతారు? టెక్ బిలినియర్సా, పొలిటీషియన్సా? ఇదే ఇప్పుడు మనం చూడబోయేది. 2045 లో పాలిటిక్స్ అండ్ పవర్. 2045 లో రాజకీయం పూర్తిగా మారిపోతుంది. ఇప్పటిలా ప్రభుత్వమే అన్నిటిపైన శక్తివంతంగా ఉండదు. టెక్ కంపెనీలు ప్రభుత్వాలు కంటే ఎక్కువ శక్తివంతంగా మారుతాయి. టెక్ బిలినియర్ల డెసిజన్స్ గవర్నమెంట్ పై భారీ ప్రభావం ఉంటుంది. ఏఐ గవర్నెన్స్ అనే కొత్త సిస్టమ్ వస్తుంది. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు నేరుగా ఏఐ తీసుకుంటుంది. ఏఐ లీడర్స్ ప్రొడక్టివ్ డెసిజన్స్ చేస్తారు. ప్రపంచ ఎన్నికలు కూడా కొత్తగా ఉంటాయి. హోలోగ్రాఫిక్ ఓటింగ్ సెంటర్స్, ఆన్లైన్ సిటిజన్ ప్యానెల్స్, వర్చువల్ ఓటింగ్ సిస్టమ్స్. ఇంకా ఎప్పటిలా ఫ్రీ బస్, ఫ్రీ ఎలక్ట్రిసిటీ అలా కాకుండా అన్లిమిటెడ్ క్లీన్ ఎయిర్ ఫర్ ఆల్ హోమ్స్, రైట్ టు ఎవ్రీ చైల్డ్, ఫ్రీ వర్చువల్ రియాలిటీ ఎడ్యుకేషన్, హై స్పీడ్ ఇంటర్నెట్, ఏ బేసిక్ రైట్ ఫర్ ఎవ్రీ సిటిజన్, డిసీజ్ ఫ్రీ లైఫ్, ఇమ్మార్టలిటీ ప్రామిసెస్ రియాలిటీ అవుతాయి. ఎవ్రీ ఫ్యామిలీ గెట్స్ ఫ్రీ ఏఐ హెల్త్ చెకప్ ఫ్రమ్ రోబోట్ డాక్టర్స్. లా ఎన్ఫోర్స్మెంట్ డ్రోన్స్ అండ్ పాలసీ రోబోట్స్ శాంతి భద్రతను కాపాడుతాయి. ప్రిడిక్షన్ బేస్డ్ ప్లానింగ్,
వల్ల పబ్లిక్ డెవలప్మెంట్ డెసిజన్స్ ముందుగానే తీసుకోవచ్చు. ఫ్యూచర్ పాలిటిక్స్ అంటే ఒక మిక్స్ ఆఫ్ టెక్నాలజీ ప్లస్ పవర్ ప్లస్ ఏఐ డెసిజన్ మేకింగ్. పాలిటిక్స్ అంటే కేవలం స్పీచెస్ లేదా ఎలక్షన్ కాదు. 2045లో అది మన జీవిత కాలాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. అవును, ఫ్యూచర్ లో పవర్ అండ్ హెల్త్ కేర్ ఒకదానితో ఒకటి స్ట్రాంగ్లీ కనెక్టెడ్ అవుతాయి. మరి ఆ సమయానికి మనిషి ఎప్పటి వరకు జీవిస్తాడు? రోగాలు పూర్తిగా వైపౌట్ అవుతాయా, లేకపోతే కొత్త వైరసెస్ ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేసి వాటికి మెడిసిన్స్ రిలీజ్ చేసే అవకాశం ఉందా? ఇంకా నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీకి వెళ్లి ఇమ్మార్టలిటీ లైఫ్ క్రియేట్ చేయటం అంటే ఎప్పటికీ చనిపోని లైఫ్ క్రియేషన్ దిశగా తీసుకెళ్తుందా? ఇప్పుడు 2045లో హెల్త్ సెక్టర్ లో రాబోయే అసలు రెవల్యూషన్ చూద్దాం. 2045లో ఆరోగ్య రంగం పూర్తిగా మారిపోతుంది. డిఎన్ఏ ఎడిటింగ్, ఆర్గాన్ 3D ప్రింటింగ్ వలన చాలా వ్యాధులు ఆల్మోస్ట్ అంతరించిపోతాయి. మన పిల్లల ఫ్యూచర్ కూడా మనం జెనెటిక్ లెవెల్లో డిజైన్ చేసుకోవచ్చు. తెలివి, ఆరోగ్యం, అందం, దీర్ఘాయుషు అన్ని ముందుగానే కంట్రోల్ చేసే డిజైనర్ బేబీస్ సాధ్యమవుతాయా? లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 120+ ఇయర్స్ వరకు పెరుగుతుంది. ఇంకా డిజిటల్ ఇమ్మార్టలిటీ అంటే మన బ్రెయిన్ ను ఏఐ సర్వర్స్ కి కనెక్ట్ చేయడం ద్వారా మనం ఎప్పటికీ జీవించే కొత్త మార్గం మొదలవుతుంది. డిఎన్ఏ ఎడిటింగ్ ల్యాబ్స్, రీజనరేటివ్ డ్రగ్స్ వాడుతా శరీరం ఎల్లప్పుడూ హెల్తీగా ఉంచుకోవచ్చు. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వెంటనే ఏఐ డాక్టర్ డయాగ్నైజ్ చేసి ట్రీట్ చేస్తుంది. జనం కఠినంగా మారకుండా ఉండేందుకు ఎంపతి బూస్టర్స్ అనే ట్రైనింగ్ వాడి మనుషుల్లో దయ, సానుభూతి పెంచే ప్రయత్నం జరుగుతుంది. ఏఐ రన్ సిటీ గవర్నెన్స్ వలన ప్రతి పౌరుడు హెల్తీ అండ్ లైఫ్ స్టైల్ పై 24/7 సర్వేలెన్స్ ఉంటుంది. డాక్టర్స్, సైంటిస్ట్స్, ఇంజనీర్స్ కోసం ఫ్యూచరిస్టిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా వస్తుంది. మార్స్ అండ్ మూన్ హోలో క్లాసెస్, ఏఐ టీచర్స్, డిఎన్ఏ బేస్డ్ లెర్నింగ్ మాడ్యూల్స్, పిల్లలు విర్చువల్ ల్యాబ్స్ లో ఎక్స్పెరిమెంట్స్. ఇటువంటి అడ్వాన్స్ ఎడ్యుకేషన్ వల్ల న్యూ జనరేషన్ డాక్టర్స్ మరింత నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీని ఉపయోగంలోకి తీసుకొని వస్తారు. మనిషి ఎంతకాలం బతుకుతాడు, ఎలాంటి ఆరోగ్యంతో బతుకుతాడు అనేది మారిపోతే సొసైటీలో ప్రతి స్ట్రక్చర్ కూడా మారిపోతుంది. అందులో ముఖ్యంగా మన ఉద్యోగాలు, మన రోజువారీ జీవితం. ఎందుకంటే కొత్త టెక్నాలజీతో హెల్త్ సెక్యూర్ అయితే మన పని చేసే విధానం కూడా పూర్తిగా కొత్త చాప్టర్ లోకి వెళ్ళిపోతుంది. 2045 నాటికి రోబోట్స్, ఏఐ వల్ల చాలా ఉద్యోగాలు పోతాయి. కానీ అదే సమయంలో కొత్త ఉద్యోగాలు కూడా క్రియేట్ అవుతాయి. రోబోట్స్ మెయింటెనెన్స్, ఏఐ సేవల నిర్వహణ, డెవలప్మెంట్ కి సంబంధించిన కొత్త ఉద్యోగాలు కూడా సృష్టించబడతాయి. రోబోట్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్, ఏఐ ట్రైనింగ్, సైబర్ సెక్యూరిటీ, జెనెటిక్ ఇంజనీర్స్, నానోబోట్ టెక్నీషియన్స్, బ్లాక్ చైన్ అండ్ డిజిటల్ ఎకనామీ మేనేజర్స్, విర్చువల్ రియాలిటీ కంటెంట్ సృష్టించడం వంటి రంగాల్లో కొత్త అవకాశాలు పెరుగుతాయి. మెటావర్స్ వర్క్ స్పేసెస్ వలన మనం ఇల్లు వదిలి బయటికి వెళ్లకుండానే విర్చువల్ గా ఆఫీస్ లో పని చేయగలం. ఇక్కడ కొలీగ్స్ తో అవతార్స్ గా కలిసి మీటింగ్స్, టీమ్ వర్క్స్ చేస్తాం. షాపింగ్, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్ అన్ని విర్చువల్ రియాలిటీ వరల్డ్ లోకి మారిపోతాయి. క్రిప్టో కరెన్సీ, ఎన్ఎఫ్టీస్, విర్చువల్ భూములు కూడా ఎవ్రీడే లైఫ్ స్టైల్లో భాగం అవుతాయి. బ్యాంకుల్లో బ్లాక్ చైన్ స్టోరేజ్ సిస్టమ్స్ లా మారిపోతాయి. క్యాష్ లేకుండా టోకెన్స్ వాడతాం. రిచ్ పీపుల్ డిజిటల్ వాల్ట్స్ యూజ్ చేస్తారు. సాధారణ ప్రజలకు క్యాష్లెస్ టోకెన్స్ యూజ్ లో ఉంటాయి. డిజిటల్ వాల్ట్స్ అంటే మన డిజిటల్ ఆస్తులు, క్రిప్టో కరెన్సీ, ఇంపార్టెంట్ పాస్వర్డ్స్, కీస్ ని అత్యంత సురక్షితంగా సేవ్ చేసే ఎన్క్రిప్షన్ తో కూడిన డిజిటల్ స్టోరేజ్ రూమ్స్. ఇవి హ్యాకింగ్, మోసాలకు రక్షణగా ఉంటాయి. దాదాపు ఈ సిస్టమ్స్ ఆఫ్లైన్ లో ఉంటుంది. క్యాష్లెస్ టోకెన్ అంటే మనం డబ్బు లేకుండానే బ్లాక్ చైన్ లేదా డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తారు. రోజువారీ కొనుగోలు, పేమెంట్స్ కు ఉపయోగిస్తారు. ఫ్యూచర్ జాబ్స్ అండ్ లైఫ్ స్టైల్ ఎంత ఫ్యూచరిస్టిక్ అయినా మనిషి అల్టిమేట్ డ్రీమ్ మాత్రం ఒకటే, ఆకాశాన్ని దాటి నక్షత్రాల మధ్య జీవించడం. మరి 2045లో అది నిజమవుతుందా? మూన్ సిటీస్, మార్స్ కాలనీస్, స్పేస్ టూరిజం ఎలా ఉంటాయో చూద్దాం. 2045 నాటికి మనిషి కేవలం ఎర్త్ లోనే కాకుండా మార్స్, మూన్ కాలనీలో కూడా లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంటుందా? జెఫ్ బెజోస్ దగ్గర బ్లూ ఆరిజిన్ అనే స్పేస్ కంపెనీ ఉంది. 2021లో ఆయన స్వయంగా తన న్యూ షిప్హార్డ్ రాకెట్ లో స్పేస్ ప్రయాణం చేశాడు. ఈ ట్రిప్ పూర్తిగా స్పేస్ టూరిజం కోసం. ఈ రాకెట్ భూమి నుండి 100 కిలోమీటర్స్ పైకి వెళ్లి అక్కడ 3 to 4 సెకండ్స్ జీరో గ్రావిటీ స్థితిని ఎక్స్పీరియన్స్ చేసి రిటర్న్ అవుతారు. కానీ ఈ ట్రిప్ చాలా ఖరీదైనది. ఒక టికెట్ ధర 1.5 కోట్ల నుండి 4 కోట్ల రూపాయల మధ్య ఉంటుంది. మొదటి సీట్ ఆక్షన్ లో సుమారు 200 కోట్లకు అమ్ముడయ్యింది. ఇప్పటి వరకు అనేక మంది ధనవంతులు, బిజినెస్ మ్యాన్లు, సైంటిస్టులు మరియు వృద్ధ మహిళ, టీనేజర్ కూడా ఈ స్పేస్ ట్రిప్ చేసే వారిలో ఉన్నారు. అంటే భవిష్యత్తులో సామాన్య ప్రజలు కూడా ఇలా చేయగలిగే రోజులు రాబోతున్నాయి. ఇంటర్స్టెల్లార్ సినిమాలో లాగా మన దగ్గర మరింత అడ్వాన్స్ టెక్నాలజీ ఉండటం వల్ల కొత్త గ్రహాలు వెతికే ప్రయత్నం జరుగుతుంది. ఎర్త్ రిసోర్సెస్ తగ్గినప్పుడు మన అవసరాలు స్పేస్ మైనింగ్ తో తీరుతాయి. వెకేషన్ ట్రిప్ టు మార్స్, ఆస్ట్రాయిడ్ మైనింగ్, మూన్
హోటల్స్, ఇంటర్ ప్లానెటరీ ట్రావెల్ రోజువారీ జీవితంలో సాధారణం అవుతాయి. ధనవంతులకి స్పేస్ టికెట్లు, సగటు ప్రజలకు స్పేస్ కాలనీ పాస్లు రావడంతో స్పేస్ టూరిజం అండ్ స్పేస్ ట్రావెల్ కామన్ అవుతాది. ఇంతవరకు మనం ఫ్యూచర్ గురించి ఎన్నో అమేజింగ్ విషయాలు తెలుసుకున్నాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఇవన్నీ నిజంగానే జరుగుతాయా? మనం ఇప్పుడు చెప్పుకున్న దానికంటే కూడా ఇంకో అడ్వాన్స్ లెవెల్ కి కొన్ని సెక్టర్స్ చేరే అవకాశం ఉంది. ఇంకొన్ని సెక్టర్స్ లో మాత్రం కంప్లీట్లీ అన్ఇమాజినబుల్ పొజిషన్ కి వెళ్ళవచ్చు. మనం ఎంత డిస్కస్ చేసినా 100% కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేయడం అసాధ్యం. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, 2045 లో ప్రపంచం మన ఊహలకు మించి మారిపోతుంది. మరి మీరు ఏమనుకుంటున్నారు? లైఫ్ ఇన్ 2045 ఎలా ఉంటుందని మీరు ఊహిస్తున్నారు? మీ ఊహలను కామెంట్ లో షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన సైఫై ఫ్యూచరిస్టిక్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకి వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై.